విత్ కొత్త పార్టీ. ఎస్, మీరు వింటున్నది నిజమే. విజయసాయిరెడ్డి మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. రాజకీయాల్లోకి కొత్త పార్టీతో రీ ఎంట్రీ ఇస్తున్నారు ఆయన. ఈ కొత్త పార్టీని శ్రావణ మాసంలో లాంచింగ్ చేస్తారని సమాచారం. పార్టీ ఏర్పాటుకు ఈ మాజీ ఎంపీ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మహిళలు, రైతులు, యువతే లక్ష్యంగా పార్టీ ఎజెండా ఉంటుందని చెబుతున్నారు. టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా వస్తాను అంటున్నారు విజయసాయిరెడ్డి. మోదీ ఆదర్శం, హిందుత్వ రాజకీయం, విజయ్ తరహా వ్యవహారం, టార్గెట్ జెన్జీ, విజయ్ సాయి కొత్త పార్టీ. నేను రాజకీయాల్లోకి తిరిగి రంగప్రవేశం చేయాలి, తిరిగి ప్రజాసేవలో నేను పాల్గొనాలి. నాకు ఎవరైతే నా మీద దుష్ప్రచారం చేశారో వాళ్ళకి సరి అయినటువంటి బుద్ధి చెప్పాలి అన్నటువంటిదే నేను కోరుకుంటున్నాను. ఏపీలో మరో కొత్త పార్టీకి తెరలేవనుందని లోకల్ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. పొలిటికల్ ఎంట్రీకి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. చాలా కాలం వైసీపీలో ఉన్న ఆయన కొన్నాళ్ల కిందట ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అడపాదడపా వైసీపీ టార్గెట్ గా విమర్శల బాణాలు సంధిస్తున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారు. అటు టీడీపీపై కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. రాజధాని నిర్మాణంలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఆయన వైసీపీని వద్దనుకున్నారు. టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చే పరిస్థితి లేదు. అయితే బీజేపీకి కోరస్ గా హిందుత్వ సైరన్ మోగిస్తున్నారు. మొదట్లో ఆయన బీజేపీలోకి వెళ్దామనుకున్నారనే టాక్ వినిపించింది. అయితే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీలోకి ఆయన వెళ్లే అవకాశం తక్కువగా ఉందంటున్నారు. దీంతో సొంత పార్టీ పెట్టాలనే నిర్ణయానికి వచ్చారట విజయసాయిరెడ్డి. దీనిలో భాగంగా ప్రాంతాల వారీగా త్వరలోనే సన్నాహక సమావేశాలు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీపై శ్రావణ మాసంలో అధికారికంగా ప్రకటన చేయడానికి విజయసాయి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో లెక్కల మాస్టారు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు చెప్తున్నారు. జెండాను, అజెండాను కేర్ఫుల్ గా డిజైన్ చేస్తున్నారట. మోదీని ఆదర్శంగా తీసుకుని రాజకీయం చేస్తున్నారట విజయసాయి. ఇక జెన్జీ టార్గెట్ గా పాలిటిక్స్ ఉంటాయని సమాచారం. జెన్జీని ఆకట్టుకునేలా అజెండా, వ్యూహాలు రూపొందిస్తారట. దానిలో భాగంగా పార్టీలో యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని సమాచారం. రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్లలో ఎక్కువ భాగం వాళ్లకే అని చెప్తున్నారు. ఇక తమిళనాడు ఎన్నికల్లో విజయ్ దుందుభి మోగించిన విజయ్ను కూడా విజయసాయి పూర్తిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ తరహాలో డబ్బులేని రాజకీయంపై ఫోకస్ పెడుతున్నారట. ఇక హిందుత్వం సెంట్రిక్ గా సాగే విజయసాయి రాజకీయాల్లో సమానత్వం, కులాలకు అతీతంగా సామాజిక న్యాయం అంశాలను పొందుపరిచారట. యువత, మహిళలు, రైతులను ఆకర్షించేలా పార్టీ విధానాలు ఉంటాయని చెప్తున్నారు. పార్టీకి బూస్టప్ ఇచ్చేందుకు విజయసాయిరెడ్డి త్వరలో పాదయాత్ర కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2029 ఎన్నికలే టార్గెట్ గా విజయసాయి వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. తన పార్టీకి వెన్నుదన్నుగా ఉండేలా సొంత మీడియాను కూడా ఆయన ఏర్పాటు చేసుకుంటున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల అండతో తన వాయిస్ ని, వాదనని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా చూసుకుంటున్నారట. చేస్తే వ్యవసాయం చేస్తాను, లేకుంటే రాజకీయం చేస్తాను. మిగతా దేంట్లో కూడా ఇంట్రెస్ట్ లేదు. ఏపీ రాజకీయాలు వైసీపీ వర్సెస్ కూటమి అన్నట్టు సాగుతూ ఉంటాయి. అక్కడ మిగిలిన పార్టీలకు పెద్దగా పొలిటికల్ స్పేస్ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి పార్టీకి ఎంతవరకు పొలిటికల్ స్పేస్ దొరుకుతుందో చూడాలంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. నేతల మధ్య మాటలు ముదిరిపోయాయి. అవి చేతల దాకా వెళ్లిపోయాయి. మాటల్లో చెప్పలేకపోయారేమో కానీ లేఖలతో కాకరేపుతున్నారు. లెటర్ వార్తో సై అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. కాంట్రాక్టులు, కమిషన్లు అంటూ ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే నిరూపించు అంటున్నారు విపక్ష నేత. సారీ చెప్పకుంటే కోర్టుకి ఈడ్చేస్తా అంటూ తన ప్రత్యర్థికి ఒక లీగల్ నోటీస్ కూడా పంపించారు. అస్సలు తగ్గేదే లేదంటూ వైసీపీ నేతకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే. అన్న మాటకు కట్టుబడి ఉన్నానని, ఈ మ్యాటర్ పై ఎందాకైనా వెళ్లడానికి తాను సిద్ధమంటూ సవాల్ చేశారు. దీంతో అక్కడి రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. ఇంత రాజకీయ రచ్చరేపుతున్న మ్యాటర్ ఏంటి? ఏదా నియోజకవర్గం? ఎవరా నేతలు? చూడండి. మాటల్లో చెప్పలేక, కాసుకో నా లేఖ, చూసుకో నా తడాక, వంశీ వర్సెస్ వెంకట్రావు, గన్నవరం గరంగరం. గన్నవరంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మధ్య లేఖల యుద్ధం పొలిటికల్ హీట్ పెంచుతోంది. వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ పొలిటికల్ గా డి అంటే డి అంటున్నారు.
రాజకీయ విమర్శలతో మొదలైన ఈ పోరు చివరికి న్యాయ పోరాటం చేసే వరకు వెళ్ళింది. అసలు ఈ మాటల యుద్ధం కాస్త లేఖల యుద్ధంగా ఎందుకు మారింది? దీనిపై ఎవరి వాదన ఏంటి? ఇది తెలుసుకోవాలంటే కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. గన్నవరం ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్ నిర్మాణానికి సంబంధించి వల్లభనేని వంశీ సన్నిహితులకే కాంట్రాక్టులు దక్కాయని ఎమ్మెల్యే వెంకట్రావు ఆరోపించారు. దీంతో ఇద్దరు నేతల మధ్య అగ్గిరాజుకుంది. యార్లగడ్డ వ్యాఖ్యలపై వంశీ మండిపడ్డారు. ఆ కమెంట్లపై యార్లగడ్డ క్షమాపణ చెప్పాల్సిందేనని వంశీ డిమాండ్ చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తే ఊరుకోబోనన్న వంశీ ఆధారాలుంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో తాను ఏ తప్పు చేయలేదన్న వల్లభనేని అవసరమైతే సిబిఐ విచారణకైనా సిద్ధమంటూ సీఎం చంద్రబాబుకి లేఖ రాశారు. ఇక యార్లగడ్డ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించిన వల్లభనేని వంశీ ఈ మ్యాటర్లో చట్టపరంగా ముందుకు వెళ్లేందుకు అడుగులు వేస్తున్నారు. తన న్యాయవాది ద్వారా వెంకట్రావుకి లీగల్ నోటీసులు పంపిన వంశీ ఆ కమెంట్లపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంకట్రావు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కోర్టుని ఆశ్రయించాలని వంశీ చూస్తున్నారు. అయితే యార్లగడ్డ వెంకట్రావు మాత్రం తాను చేసిన వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. తాను చెప్పిన ప్రతి మాటకి కట్టుబడి ఉన్నానన్న ఆయన ఎలాంటి పరిస్థితుల్లోనూ క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేస్తున్నారు. తన దగ్గర ఉన్న సమాచారం ఆధారంగానే మాట్లాడానని, రాజకీయ ఒత్తిడికి లీగల్ నోటీసులకి భయపడబోనని స్పష్టం చేశారు. దీంతో గన్నవరం రాజకీయం గరంగరంగా మారింది. ఇప్పటిదాకా స్తబ్దుగా ఉన్న గన్నవరం రాజకీయాలు వెంకట్రావు వ్యాఖ్యలతో వేడెక్కాయి. ఆయన మాటలు మంటలు రేపి లేఖల యుద్ధానికి దారితీశాయి. ఇక మొన్నటి వరకు సైలెంట్ మోడ్ లో ఉన్న వంశీని ఈ కామెంట్స్ యాక్టివ్ అయ్యేలా చేశాయి. దీంతో రాజకీయంగా పట్టు సాధించేందుకు ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని సమాచారం. ఇప్పటికే తెర వెనుక చక్రం తిప్పుతున్న వంశీ ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావుని డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇది వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్న వ్యక్తిగత పంచాయతీనా లేక గన్నవరంలో రాజకీయ ఆధిపత్యం కోసం షురు అయిన పొలిటికల్ ట్రయల్ రా అనే చర్చ జరుగుతోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వరుస కేసులతో వంశీ సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆయన దూకుడుగా దూసుకుపోతున్నారు. వంశీ జోరికి అడ్డుకట్ట వేసేలా వెంకట్రావు వ్యాఖ్యలు చేయడంతో గన్నవరం రాజకీయం గరంగరంగా మారింది. ఇది మరింత హీట్ ఎక్కడం ఖాయమంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం మాజీ ఎంపీగా ఉన్నారు. అయితే ఈసారి ఆయన రూట్ మారుస్తున్నారు అని టాక్. ఎప్పుడూ ఢిల్లీ బరిలో దిగే ఆ మాజీ ఎంపీ ఈసారి మాత్రం తాను లోకల్ అంటున్నారట. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సై అంటున్నారని సమాచారం. పునర్విభజనపై బోలెడు ఆశలు పెట్టుకున్న ఆయన ఇప్పటికే ఒక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి బరిలోకి దిగాలని సన్నాహాలు చేసుకుంటున్నారట. ఇంతకీ ఎవరా లీడర్? ఏదా నియోజకవర్గం? పునర్విభజనలో భాగంగా అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉండడంతో తెలంగాణలో ఆశావహుల సందడి పెరిగింది. చాలా మంది నేతలు తమకు అనుకూలంగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారించారని సమాచారం. ఇందులో భాగంగా రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారని టాక్. తన వ్యూహంలో భాగంగా ఈ మధ్య కొంతమంది పార్టీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారని చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తను ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నట్లు గులాబీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వినోద్ కుమార్ కి కీలక పదవులు దక్కుతాయనే ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున గంగుల కమలాకర్ వరుసగా 4 సార్లు విజయం సాధించారు. ఇదికాకుండా గులాబీ పార్టీకి కరీంనగర్ లో గట్టి పట్టుంది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. బీఆర్ఎస్ కార్యక్రమాలతో పాటు తెలంగాణ ఉద్యమంలో కూడా ముందుండి పనిచేశారు. క్రమంలో ఆయనకు కరీంనగర్ సురక్షితమైన స్థానమని గులాబీ పార్టీలో చర్చ జరుగుతోందట. రాబోయే 2-3 నెలల్లో మరికొంతమంది నేతల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని వినోద్ కుమార్ భావిస్తున్నారట. పునర్విభజనతో రాబోయే ఎన్నికల నాటికి కరీంనగర్ అసెంబ్లీ స్థానం 2 సెగ్మెంట్లుగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఓ సెగ్మెంట్ నుంచి గంగుల కమలాకర్, మరో సెగ్మెంట్ నుంచి వినోద్ కుమార్ పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ విషయంలో తన కృషి చాలా ఉందని గతంలో వినోద్ చాలా సార్లు చెప్పారు. ఇదే అంశం తనకు కలిసొస్తుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నారట. మాజీ సీఎం బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా వినోద్ కు పేరుంది. దాంతోపాటు కార్ పార్టీ కార్యకర్తలతో ఆయన మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. కరీంనగర్ నుంచి అసెంబ్లీ బరిలోకి దిగితే వినోద్ కు గెలిచే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది.
దీంతో ఈ మాజీ ఎంపీ రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే అయ్యేందుకు కరీంనగర్ పై ఫోకస్ పెట్టాడు. తాను వెనక్కు దక్కకుండా ఖచ్చితంగా బరిలో ఉంటానని ఇప్పటికే కార్యకర్తలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పునర్విభజన అంశం తెరపైకి రాకముందే నేతలు తాము పోటీ చేయబోయే స్థానాల్ని సెలెక్ట్ చేసేసుకుంటున్నారు. వినోద్ కూడా అదే బాటలో సాగుతున్నట్టు కనిపిస్తోందంటున్నారు. వైసీపీ కంచుకోటలో అసలు ఏం జరుగుతోంది? ఆ జిల్లా వైసీపీలో కొంతమందికి న్యాయం, మరికొంతమందికి అన్యాయం జరుగుతోంది అన్న చర్చ నడుస్తోందా? ఎన్నికలకు ముందు బీసీ నేతని జిల్లా దాటించేస్తే ఎన్నికలయ్యాక మరో ఎమ్మెల్సీకి అన్యాయం జరిగింది అంటూ పార్టీలో కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట. అయితే ఇదంతా కూడా పార్టీ బలోపేతం కోసమేనని కొందరు వాదిస్తున్నట్టు సమాచారం. అయితే మరి ఆ సామాజిక వర్గ నేతల మాట ఏంటి అనేది కూడా ఇప్పుడు రచ్చరేపుతోంది అంటున్నారు. ఆ వర్గానికో న్యాయం, మిగతా వాళ్లకు మరొక న్యాయమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయంటున్నారు. ఇంతకీ ఏదా జిల్లా, ఏంటా రచ్చ? ఉమ్మడి నెల్లూరు జిల్లాను వైసీపీకి కంచుకోట అని చెప్తారు. ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో గతంలో వైసీపీ గెలిచింది. 2024లో సీన్ రివర్స్ అయింది. మొత్తం స్థానాలను టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో కడప తర్వాత వైసీపీకి అంతటి పట్టున్న జిల్లాగా పేరున్న నెల్లూరు జిల్లాలో పార్టీని గాడిన పెట్టే పనిలో పడింది వైసీపీ హైకమాండ్. సింహపురి సీమలో పార్టీని మళ్లీ పునాదుల నుంచి బలోపేతం చేసే ప్రయత్నంలో నిమగ్నమైంది వైసీపీ. అయితే ఇప్పుడు ఇదేం న్యాయం అనే డిస్కషన్ జిల్లా వైసీపీలో రచ్చరేపుతోందని టాక్. పార్టీ బలోపేతం దిశగా దృష్టి సారించిన వైసీపీ అధిష్టానం ఒక్కో నియోజకవర్గంపై ఫోకస్ పెడుతూ వస్తోంది. ముందుగా గూడూరు వైసీపీలో పరిస్థితులను సెట్ చేసే క్రమంలో అక్కడ ఇన్ఛార్జ్ మార్పు చేపట్టింది. నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్న మేరిగ మురళిని తప్పించి అతని స్థానంలో గురువయ్యకు బాధ్యతలు అప్పజెప్పింది. ఈ నిర్ణయంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్సీ మేరిగ మురళిని తొలగించడాన్ని కొందరు నేతలు సమర్థిస్తే మెజార్టీ వర్గం వ్యతిరేకించింది. ఇదే విషయమై మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలో పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం గూడూరు. ఇదే నియోజకవర్గంలోని కోట మండలానికి చెందిన నల్లపరెడ్డి కుటుంబం దశాబ్దాల నుంచి కోవూరులో పోటీ చేస్తూ వస్తోంది. ఇక గూడూరు నియోజకవర్గంపై నల్లపరెడ్డి కుటుంబంతో పాటు నేదురుమల్లి ఫ్యామిలీ ముద్ర కూడా బలంగా ఉందని చెప్తారు. ఇక ప్రసన్న నివాసంలో జరిగిన సమావేశానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మేరిగ మురళి, గూడూరుకు చెందిన వైసీపీ సీనియర్ లీడర్లు హాజరయ్యారు. గూడూరు ఇన్ఛార్జ్ మార్పు వ్యవహారంపై చర్చించారు. ఈ పరిణామాల తర్వాత పార్టీలో కొత్త డిస్కషన్ మొదలైందని టాక్. జిల్లాలో కొందరికి న్యాయం, మరికొందరికి అన్యాయం జరుగుతోందనే చర్చకు తెరలేచిందట. గత ఎన్నికలకు ముందు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు జిల్లా నుంచి పల్నాడుకు పంపింది అధిష్టానం. అయితే అక్కడ ఓటమి తర్వాత అనిల్ ను జిల్లాలో ఎంటర్ కానివ్వకుండా కొందరు నేతలు అడ్డుకుంటున్నారనే ప్రచారం జరుగుతోందని టాక్. పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరుపడ్డ అనిల్ కు ఎక్కడా అవకాశం లేకపోవడమే దానికి ఉదాహరణ అంటున్నారు వాళ్ళు. ఇక గూడూరులో ఇన్ఛార్జిగా పనిచేసిన మురళి ఎస్సీ కావడంతోనే ఆయన్ను పక్కన పెట్టారనే చర్చ జరుగుతోందట. అదే రెడ్డి సామాజిక వర్గ నేతలు ఇన్ఛార్జీలుగా ఉన్న ఆత్మకూరు, ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు సరిగ్గా జరగడం లేదని, అయినా అక్కడ లేని ఇన్ఛార్జీల మార్పు గూడూరులోనే ఎందుకు జరిగిందనే చర్చ పార్టీలో రచ్చరేపుతోందని సమాచారం. ప్రసన్న నివాసంలో పార్టీ నేతల సమావేశం జరిగాక జిల్లాలో ఇదే అంశంపై చర్చ జరుగుతోందంటున్నారు. పార్టీ బలోపేతం అంటే అన్ని నియోజకవర్గాల్లో జరగాలి. అయితే బలహీన వర్గాలకు చెందిన నేతలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలంటున్నాయి పార్టీ వర్గాలు. రియల్ ఎస్టేట్ దందా రాజకీయ రంగు పులుముకుంది. భూ పోరాటం రాజకీయ ఆరాటంగా మారిపోయింది. అది కాస్త టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీ మాజీ ఎమ్మెల్యేగా టర్న్ తీసుకుంది. దీంతో మార్కాపురం మార్క్ పాలిటిక్స్ మండిపోతున్నాయి. వెంచర్లో వేసిన కంచెతో షురు అయిన గొడవ కాస్త చివరికి వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలేలా చేస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే భూదందాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేత ఆరోపించారు. దమ్ముంటే నిరూపించండి అంటూ టీడీపీ నేత సవాల్ విసిరారు. రాజకీయ మాటున రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏంటంటూ, స్థానికులు నష్టపోతున్నారంటూ వైసీపీ పోరాటానికి సిద్ధమైంది. అయితే మార్కాపురం పాలిటిక్స్ లో పేలిన ఈ ల్యాండ్ మైన్ సౌండ్ గుంటూరులో రీసౌండ్ ఇస్తోందట. ఇంతకీ ఈ కొత్త ట్విస్ట్ ఏంటో చూద్దాం. మార్కాపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటయ్యాక అక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో రియల్ ఎస్టేట్ పేరుతో వ్యాపారులు గద్దల్లా వాలిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆక్రమించుకుని నకిలీ డాక్యుమెంట్లతో అసలు ఓనర్లకు చుక్కలు చూపిస్తున్నారు. మార్కాపురం కలెక్టర్ కార్యాలయానికి వస్తున్న ఫిర్యాదుల్లో 50% పైగా భూ ఆక్రమణలపైనే వస్తున్నాయంటే
అక్రమార్కులు ఏ రేంజ్ లో చెలరేగిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు స్థానికులు. మార్కాపురంలోని భ్రమరా వెంచర్కు వెళ్లే రహదారికి అడ్డంగా కంచె వేయడం ఇప్పుడు పెద్ద రచ్చగా మారింది. తమ భూముల్లోకి తమను వెళ్లనివ్వకుండా రియల్ ఎస్టేట్ సంస్థ రోడ్డుకు అడ్డంగా గేటు పెట్టిందని, తమ పొలాల్లోకి వెళ్లేందుకు వీల్లేకుండా రోడ్డు మార్జిన్లో కంచె వేశారని మండిపడ్డ రైతులు దానిని తొలగించారు. అయితే వెంచర్ యజమాని గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గళ్ళా మాధవి భర్త కావడంతో ఈ వివాదం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. ఈ విషయాన్ని మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. దీంతో బాధితులకు అండగా ఎమ్మెల్యే కందుల అనుచరులు రంగంలోకి దిగారు. తాము నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామంటూ భ్రమరా వెంచర్ ప్రతినిధులు అడ్డం తిరగడంతో ఘర్షణ జరిగింది. ఈ గొడవలో పలువురికి గాయాలయ్యాయి. అయితే ఆ తర్వాత ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగింది. లోకల్ ఎమ్మెల్యేతో భ్రమరా వెంచర్ రాజీ కుదుర్చుకుందని, అందుకే మ్యాటర్ సెటిల్ అయిపోయిందని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ అన్నా రాంబాబు గళం విప్పారు. బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజల కోసం పోరాడతామంటూ అన్నా రంగంలోకి దిగారు. దీంతో మార్కాపురంలో భూ వివాదం పరాకాష్ఠకు చేరింది. ఈ మ్యాటర్లో స్థానికులకు టీడీపీ ఎమ్మెల్యే అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయట. ఎమ్మెల్యేపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లినట్టు సమాచారం. రియల్ ఎస్టేట్ రచ్చ కాస్త వైసీపీ టీడీపీ మధ్య రాజకీయ పోరాటంగా మారింది. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వర్సెస్ వైసీపీ నేత అన్నా రాంబాబు అన్నట్టు మాటల యుద్ధం రాసుకుంది. పంపకాల్లో తేడా రావడంతోనే భ్రమరా టౌన్షిప్ ఓనర్తో ఎమ్మెల్యే కందులకు విభేదాలు తలెత్తాయని అన్నా రాంబాబు ఆరోపించారు. భ్రమరా టౌన్షిప్ పేరుతో చెరువును కబ్జా చేశారని అన్నా విమర్శలు చేశారు. చెరువు దగ్గర బ్రిడ్జ్ నిర్మించే అధికారం వాళ్లకు ఎవరిచ్చారని అధికారులను అన్నా నిలదీశారు. ఆ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వినియోగదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వాళ్లకు భరోసా కల్పించి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే అన్నా రాంబాబు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కందుల కౌంటర్ ఇచ్చారు. భ్రమరా వెంచర్కు వైసీపీ హయాంలోనే అనుమతులిచ్చారని ఆయన గుర్తు చేశారు. మార్కాపురంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆధారపడి 4000 కుటుంబాలు బతుకుతున్నాయని, అందుకే చిన్న చిన్న లొసుగులను చూసి చూడనట్టు ఉంటున్నామని ఎమ్మెల్యే చెప్తున్నారట. చెరువు పక్కనున్న పట్టా భూములను కొనుగోలు చేసి వ్యాపారాలు చేసుకుంటే వైసీపీకి కడుపు మంట ఎందుకని ఆయన ప్రశ్నించారు. తన దగ్గరకొచ్చిన వైసీపీ నేతలకు కూడా ఆయన పనులు చేసి పెడుతుంటే అది చూసి ఓర్వలేకే వైసీపీ ఇన్ఛార్జ్ ఇలా ఆరోపణలు చేస్తున్నారని కందుల ఫైర్ అయ్యారు. రహదారికి అడ్డంగా కంచె వేసినప్పుడే స్పందించాల్సిన అధికారులు చోద్యం చూడడంతోనే వ్యవహారం ఇక్కడి దాకా వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ గొడవ ఇప్పుడు రాజకీయ మంటలు రేపుతుండటంతో ఈ వివాదం ఇప్పుడప్పుడే సద్దుమణిగేట్లు లేదంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్. ఏపీలో స్థానిక పోరుకు కమలదళం సమాయత్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల విజయమే స్ఫూర్తిగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనూ సత్తా చూపించాలని గట్టి పట్టుదలగా కనిపిస్తోంది. దీనికోసం ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సరికొత్త వ్యూహానికి తెరలేపారు. దానిలో భాగంగా సీనియర్ నేతలకి కొన్ని కీలక బాధ్యతలు అప్పగించారాయన. ఇంతకీ మాధవ్ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్థానిక సమరానికి కాషాయ పార్టీ సన్నాహాలను ముమ్మరం చేసింది. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేశారట. దానిలో భాగంగా పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేయనున్నారు. దీంతో పాటు ఎన్నికల నిర్వహణ, సమన్వయం, వ్యూహరచన కోసం ప్రత్యేక కమిటీని మాధవ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రాన్ని ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తాంధ్ర, రాయలసీమ అనే 4 జోన్లుగా విభజించి ప్రతి జోన్లోనూ అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల నిర్వహణ, సంస్థాగత సమన్వయం, క్షేత్రస్థాయి కార్యాచరణ, అభ్యర్థుల ఎంపిక, పార్టీ శ్రేణులతో నిరంతరం సమన్వయం వంటి అంశాలను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రి సత్యకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు, ఎమ్మెల్యే ఈశ్వర్రావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడారి ఆనంద్ కుమార్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీతారామాంజనేయ చౌదరి, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సురేష్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ, ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, పార్థసారథి ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చే లక్ష్యంతో ఈ కమిటీ పనిచేస్తుంది అంటున్నారు మాధవ్.
జిల్లా మండల శక్తి కేంద్ర స్థాయిలో పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ సమగ్ర కార్యాచరణను కమిటీ అమలు చేస్తోంది. స్థానిక సమరంలో వ్యూహాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయటం, కార్యకర్తల సమీకరణలతో పాటు ఎన్నికల నిర్వహణలో సమర్థమైన వ్యూహంతో ముందుకు సాగాలని కమిటీ సభ్యులకు మాధవ్ సూచించారు. పంచాయతీ, మున్సిపల్ స్థాయిలో పార్టీ పట్టును నిరూపించుకునేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తోంది కమలనాథుల జట్టు. అందుకే ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావివ్వకుండా పక్కా ప్లానింగ్ తో, మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ తో స్థానిక పోరులో జెండా పాతేందుకు ఫోకస్ పెట్టింది. మరి ఈ 4 జోన్ల వ్యూహం బీజేపీకి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. అధికార కాంగ్రెస్ కి అడ్డాగా ఉన్న ఆ ఉమ్మడి జిల్లాలో పార్టీ పదవుల పంచాయతీ కొనసాగుతుందని టాక్. అయితే ఆ జిల్లాలో ఒక నియోజకవర్గంలో పార్టీ పదవుల రచ్చ చల్లారక మునిపే మరో నియోజకవర్గంలో నేతల మధ్య కోల్డ్ వార్ కాకరేపుతోందట. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య లొల్లితో క్యాడర్ కి పదవులు దక్కడం లేదు అంటూ సమాచారం. నామినేటెడ్ పోస్టుల భర్తీ 2 ఏళ్లుగా పెండింగ్ లోనే పడిపోయిందట. లీడర్ల గొడవతో తమకు పదవులు రాకపోవడం ఏంటి అంటూ క్యాడర్ గుస్సా అవుతోందంటున్నారు. ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా నేతలు? మిర్యాలగూడ కాంగ్రెస్ లో కోల్డ్ వార్, నేతల మధ్య పదవుల పంచాయతీ, పార్టీ పదవులపై కుదరని ఏకాభిప్రాయం. ఎమ్మెల్యే బత్తుల వర్సెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎంపీ రఘువీర్ జోక్యం కోరుతోన్న క్యాడర్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిన్నటి వరకు తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామెల్, కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గాల మధ్య పార్టీ పదవుల మేటర్ హీట్ రేపింది. ఇది కాస్త కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు మీద పడి తన్నుకునేదాకా దారితీసింది. ఈ చిచ్చు పూర్తిగా చల్లారక ముందే మిర్యాలగూడ కాంగ్రెస్ లో కూడా నేతల మధ్య పార్టీ పదవుల మేటర్ మంట రేపుతోందట. దీంతో మిర్యాలగూడ కాంగ్రెస్ రాజకీయాలు రోజురోజుకు రాజుకుంటున్నాయి. మిర్యాలగూడకు వాణిజ్య కేంద్రంగా పేరుంది. ఇది రైస్ ఇండస్ట్రీకి ప్రసిద్ధి. మొదటి నుంచి మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీపై సీనియర్ నేత జానారెడ్డికి గట్టి పట్టుంది. అయితే 2023 ఎన్నికల్లో బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. బత్తులను జానారెడ్డి వ్యతిరేక వర్గంగా పరిగణిస్తూ ఉంటారు. జానారెడ్డి ప్రధాన అనుచరుడు శంకర్ నాయక్ ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. అప్పటి నుంచి మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బిఎల్ఆర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వర్గాలుగా విడిపోయిందని లోకల్ టాక్. లక్ష్మారెడ్డి, శంకర్ నాయక్ వర్గాలు పలుమార్లు బహిరంగంగానే బాహాబాహికి దిగాయి. ఈ 2 వర్గాల మధ్య మున్సిపల్ ఎన్నికల సమయంలో తలెత్తిన విభేదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయట. పార్టీ మండలాధ్యక్షుల నియామకంపై ఎమ్మెల్యే బత్తుల, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మధ్య విభేదాలు రగులుతున్నాయని చెప్తున్నారు. నియామకాలు, నిర్ణయాల విషయాల్లో తమ మాటే చెల్లాలని నేతలిద్దరూ పట్టుబడుతున్నారని సమాచారం. దీంతో నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి మినహా మిగిలిన మండలాధ్యక్షుల నియామకం పూర్తయింది. వీళ్ళిద్దరి మధ్య లొలితో నియోజకవర్గం నుంచి డీసీసీ పదవుల్లో ఎవరినీ నియమించలేకపోయారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోందట. పదవుల విషయంలో ఎమ్మెల్యే బిఎల్ఆర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందంటున్నారు. నేతలిద్దరూ తమ తమ అనుచరుల కోసం పట్టుపట్టడంతో అధిష్టానం ఈ నియామకాలను పెండింగ్ లో పెట్టిందంటున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతోన్న వర్గపోరుతో మిర్యాలగూడ కోటాలోని నామినేటెడ్ పోస్టులు కూడా ఖాళీగా ఉండిపోయాయని సమాచారం. మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీతో పాటు కొత్తగా ఏర్పాటైన దామచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి కూడా పాలక వర్గాన్ని నియమించకుండా పెండింగ్ లో పెట్టేసింది అధిష్టానం. మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోకి రైస్ ఇండస్ట్రీ వస్తుంది. ఈ కమిటీ చైర్మన్ పదవికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉండడంతో పోటీ ఎక్కువగా ఉంది. ఈ పదవులను తమ అనుచరులకే కట్టబెట్టాలని అటు ఎమ్మెల్యే, ఇటు ఎమ్మెల్సీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నేతల మధ్య ఏకాభిప్రాయం రాలేదని పార్టీలో టాక్. ఒక వర్గం సూచించిన పేర్లను మరో వర్గం వ్యతిరేకించడంతో ఆ పదవులు కాస్త పెండింగ్ లో పడిపోయాయని కేడర్ పరేషాన్ అవుతోంది. మరోవైపు మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఇదే రకమైన రచ్చ కొనసాగుతోందట. మండల కాంగ్రెస్ కమిటీల నియామకాలపై ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వర్గం తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తోందట. పార్టీలో కష్టపడ్డ వాళ్లకు కాకుండా ఎమ్మెల్యే వర్గానికే పదవులు కట్టబెడుతున్నారని ఎమ్మెల్సీ వర్గం ఆరోపిస్తోందంటున్నారు. అయితే ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాత్రం ఈ విమర్శలను కొట్టిపారేస్తున్నారు. పార్టీ పదవుల్లో సామాజిక సమతుల్యం పాటిస్తూ అందరి అభిప్రాయాల మేరకే నియామకాలు చేపట్టామని ఆయన చెప్తున్నారట. నేతల మధ్య విభేదాలు వీధికెక్కకపోయినా అంతర్గతంగా పెద్ద యుద్ధమే నడుస్తోందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. లీడర్ల మధ్య వర్గపోరుతో పార్టీ పదవుల పంపకంలో జాప్యం జరగడంపై క్యాడర్లో తీవ్ర అసహనం నెలకొందని చెప్తున్నారు. మార్కెట్ కమిటీలు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల నియామకాలకు బ్రేక్ పడ్డంపై ఆశావాహులు ఆవేదన చెందుతున్నట్టు సమాచారం.
నేతల మధ్య విభేదాలతో ఇప్పుడు అందరి దృష్టి ఎంపీ రఘువీర్ రెడ్డిపైనే పడిందంటున్నారు. మిర్యాలగూడ కాంగ్రెస్ లో వర్గపోరుకు చెక్ పెట్టేందుకు ఎంపీ రఘువీర్ రెడ్డి చొరవ తీసుకోవాలని కాంగ్రెస్ కేడర్ కోరుకుంటోందని సమాచారం. ఎంపీ నేరుగా జోక్యం చేసుకుని నేతల మధ్య సమన్వయం తీసుకురావాలనుకుంటున్నారట కార్యకర్తలు. అయితే ఇదెంతవరకు సాధ్యపడుతుందో చూడాలంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.